అంటే ఆశ్చర్యం వేస్తోంది. ఐఎమ్ నాట్ పర్సనల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు సంబంధం లేదు. ఆయన మీద కామెంట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. వ్యక్తిగతంగా నేను అందరినీ గౌరవిస్తాం. కానీ మీరు మాజీ ముఖ్యమంత్రి హోదా అది ఎక్కడికి పోదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా అనుకుందాం కాసేపు. ఏమిటి పద్ధతి? బాలకోటయ్య గారు. సాంసరావు గారు ధన్యవాదాలు సార్. మీకు 369 న్యూస్ వీక్షకులు కూడా జై భీములు. అలాగనే శాంతిప్రసాద్ గారికి, డొండి గారికి కూడా. సాంసరావు గారు సార్, నేను మిమ్మల్ని మర్చిపోలేనండి. ఎందుకంటే ఒకానొక ఉద్యమ ఘట్టంలో మాకు మీరు అండగా ఉన్నవాళ్ళు. మీరు ఎక్కడ కూర్చున్నా, మీరు ఏ పని చేస్తున్నా మాకు సాంసరావు గారంటే మా ఎదుగుదలలో కూడా మీ పాత్ర ఉందండి. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళు చెప్పుకోవాలండి. రాజధాని ఉద్యమానికి నాకు తెలుసు సార్, అక్కడ మహిళలు మీ పేరు చెప్పి, మీ ఛానల్ పేరు చెప్పి ఎంత ఆనందపడతారో. అది అసలు మా ఛానల్ అయిపోయింది. అలా పోరాడాము. మరో మారు మిమ్మల్ని హైదరాబాద్లో కలిసినందుకు ధన్యవాదాలు సార్. నేను ఒక మాట చెప్తున్నాను సాంసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొరివితో తలగొక్కునే పని చేస్తున్నాడు సార్. సాంసరావు గారు మనలో మాట, తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది గత ప్రభుత్వ హయాంలో అని ఆరోపణ వస్తే సహజంగా గత ప్రభుత్వ పెద్దలు ఆమనాలండి. విచారించుకోండి, దమ్ముంటే నిరూపించండి. ఏ విచారణకైనా మేము సిద్ధం. అసలు మీ ప్రభుత్వ హయాం కంటే మా ప్రభుత్వ హయాంలోనే దేవదేవునికి ఘనంగా చేశాం అని అనాలి. సుప్రీంకోర్టుకు పోతారండి. ఇది విచారణ ఆపండి, మీ ఆధ్వర్యంలో విచారణ వేయండి అని వెళ్తారండి. వెళ్ళింది ఎవరండి? వైసీపీ నాయకులే కదండి. వైవి సుబ్బారెడ్డి ఎవరండి? టీటీడీ బోర్డు చైర్మన్ 4 ఏళ్ళు. మీకు ఇంకో మాట కూడా చెప్తా, సుప్రీంకోర్టు ఆయన టీటీడీ చైర్మన్ అనే మాట చెప్పలేదు, ఓన్లీ ఎంపీ అనే చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి ఎవరండి? హీ ఈజ్ ఫాలో వైసీపీ పార్టీ. మీరు రాజకీయ నాయకులే మీరెళ్ళి కేసునేసి చంద్రబాబు నాయుడు గారు లడ్డూని రాజకీయం చేస్తున్నాడు, న్యాయాన్ని వాడుకుంటున్నారు, న్యాయస్థానాన్ని వాడుకుంటున్నారు ఇవాళ చెప్పారు కదా, డోంట్ యూజ్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వగానే ఏమన్నాడు హోందాతనంగా? సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. సాంసరావు గారు ఒక మాట చెప్పానా, దిస్ ఇస్ నాట్ ఏ జడ్జిమెంట్, ఓన్లీ ఆదేశాలు, ఓన్లీ ఆర్డర్స్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏది లడ్డూలకు కల్తీ జరగలేదని అన్నట్టుగా. విజయం, నైతిక విజయం. ఎంత దారుణం సార్. పైపెచ్చు ఇంకో మాట ఆయన అంటాడు, సుప్రీంకోర్టు ఎత్తి చూపింది ఏంటి సార్? ఏమెత్తి చూపింది? ఏంట పదం? ఏమెత్తి చూపింది సాంసరావు గారు సుప్రీంకోర్టు? అంటే అలవాటు మర్చిపోలేదా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎత్తి చూపారు కదా మాకు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, దేవదేవుని విషయంలో అపచారం జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భావించారు. ఆయన రిపోర్ట్ కూడా చేతిలో ఉంది, నిరాధారంగా మాట అనలేదు. గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. అంతంతో ఆగలేదు, ఒక సిట్టు విచారణ వేశారు. సిట్టు విచారణతో ఆగలేదు, దేవునికి ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టారు. మీరు మాట్లాడండి, నేను చూపిస్తాను కూడా. విచారణ జరగనివ్వండి. విచారణలో మీకు ఏదన్నా ఇబ్బంది జరిగితే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అసలు ఆరు లేదు, సోలు లేదు. దేవదేవుని విషయం సాంసరావు నేను ఒక మాట చెప్తాను, అసలు వైసీపీ పరిపాలనలో హిందూ సమాజానికి సంబంధించిన దేవదేవునికి అపచారం చెయ్యలేదు అని అంటే మీరు నమ్ముతారండి? రాముడు తల దిగితే ఏమన్నాడండి కొడాలి నానిగారు? ఆ బొమ్మకి తల దిగితే ఏముందండి అని. సీతమ్మవారి పాదాలకు పోతే ఏమన్నాడంటే ఎలుకలు కొరికినాయి అన్నారు. రథం తగలబెడితే ఏమన్నాడంటే చెక్కలతో తయారు చేశారు, 10 లక్షలు ఇస్తామన్నారు. అసలు వాళ్ళ దేవుడిని ఎలా గౌరవిస్తారండి? పైగా జగన్మోహన్, నాకు విచిత్రం అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, నాకు దేవుడు అంటే నమ్మకం, కానీ నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా. సార్ ఇలా అని చెప్తే నేను క్రిస్టియన్ సమాజాన్ని అగౌరవపరచుతా. ఎందుకంటే ఐ ఆమ్ ఆల్సో హిందూ. మై నేమ్ ఈజ్ బాలకోటయ్య. మా నాన్నగారు కోటప్ప కొండకెళ్ళి 4 ఆడపిల్లలు పుట్టారు, మగ సంతానం లేదని ప్రార్థిస్తే పుట్టిన వాడిని. నాకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందుండే నా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము
పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. మత్తయి సువార్త తెలుసు, లోకా సువార్త తెలుసు, కొరింథీయులు తెలుసు, మార్తా సువార్త తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి బైబిల్ కూడా తెలియదు. ఫ్యాక్ట్. ఆయనకి రాజకీయం తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశాన్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ అంశం మీద విచారణ జరిగి తీరాలి. నేరస్తులు ఎంతమైనా దోషులు ఎంతమంది చేయాలి. ఇంకో మాట కూడా సాంసర్ గారు, ఇది ఒక్క లడ్డు మీదే కాదండి, చాలా ఉన్నాయి. దేవదేవుని ఆలయంలో జరిగిన అన్ని కార్యక్రమాల మీద సిట్ వేసింది. మరి ఇప్పుడు సిట్లో పడిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మరి వద్దంటారా? మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు రేపు పొద్దున అన్నీ చేయమని. అందుకని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నోట దేవునికి సంబంధించిన అపవిత్రపు మాట రాదండి. రాదు. ఎస్, వాళ్ళ జిల్లా కదా, దేవుడు పుట్టిన ఊర్లోనూ అక్కడ ఆయన పుట్టారు. అసలు వెంకన్న స్వామి ఆ మాట రాదండి. ఎందుకంటే ఆయన ఒక సమగ్రమైన సమాచారం ఉంది, ఒక ఐడియా ఉంది. అది ఒక ప్రభుత్వాధినేతగా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన ధర్మం కూడా దేవదేవుని యొక్క ఆలయం మీద ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ దిశగా ఉంది. ఎస్, డూండి గారు నమస్కారం సార్. సార్ నమస్కారం. కంగ్రాచులేషన్స్, మీ పోరాటం ఫలించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మనం కలుసుకుంటున్నాం సార్ అవును సార్. ఎలా ఎస్, ఇప్పుడు ఒకటేనండి,